నేను చేసేటట్టుగా మీరు చేస్తే ఎప్పుడు ఇలానే చేస్తారు మీరు. ఎందుకంటే నేను అన్ని పప్పులు కలిపి చేశానండి. మనం అన్ని విడివిడిగా తినలేం కాబట్టి ఇలా మనం చేసుకుంటే అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి. ఇలా అని మీరు ట్రై చేయండి ఒకసారి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అన్నీ కలుస్తాయి కాబట్టి ఇలా కానీ మీరు ట్రై చేయండి ఒకసారి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పప్పు టమాటా చేస్తానండి. కారం వేయకూడదండి, అందుకే పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలాగ అన్నీ కలిపిన పప్పులతో చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే విడివిడిగా తినాలంటే అవ్వదు కదా. ఇలా అన్నీ కలిపే పప్పులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎలా చేద్దామో చూద్దాం అండి. పప్పును శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇందులో మనం టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకున్నానండి. ఒక 3 విజిల్స్ అయితే రావాలి మనకి. మన పప్పు అయిపోయిందండి. ఇలా ఉడకాలి, మరీ మెత్తగా ఉడకకూడదండి. ఇలా కొంచెం అలా కనబడాలి మన పప్పు, టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా ఇలా చూసారా, ఇంకా మంచిగా మెత్తగా చేసేసుకొని మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఇవ్వండి, ఇలా వచ్చింది. మరి మెత్తగా అయినా కూడా బాగోదండి అసలు. ఇలా పప్పులుగా కనబడితేనే బాగుంటుంది. దీన్ని తాలింపు పెట్టుకుందామండి. ఇందాక మనం సాల్ట్ వేసుకోకుండానే ఉడికించాం కదండి. ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. ముందు సాల్ట్ వేస్తే ఉడకదని నేను వేయనండి. సాల్ట్ వేసి మంచిగా కలిపి మనం ఇంకా దీనికి తాలింపు పెట్టుకోవడమేనండి. కారం ఏమి వేయకూడదండి, ఓన్లీ పచ్చిమిరపకాయలతో టేస్ట్ బాగుంటుంది పప్పు. చాలామంది ట్రై చేస్తారండి, నాకైతే కారం వేస్తే నచ్చదనమాట. ఇలానే చేస్తాను ఎప్పుడూను. తాలింపు పెడదామండి. పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఇందులో మనం పప్పుకు తాలింపు దినుసులు వేస్తాం. జీలకర్ర అండి, వీటిని మనం మంచిగా తాగి వేసుకున్నాం. ఇందులో కొంచెం మనం ఇంగువ వేసుకోవాలండి. పప్పులో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది. తాలింపు అయిపోయిందండి. ఇవ్వండి, తాలింపు అయిపోయింది. చూడండి, పప్పు ఇలా వస్తుందండి. పప్పు ఇందులో నెయ్యి వేసుకొని అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు ఇది కానీ నచ్చినట్టయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. బాయ్.